తెలంగాణలో 5,000 కోట్ల వ్యయంతో రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇటీవల అమెరికా, జపాన్లలో పర్యటించిన భట్టి అక్కడి పాఠశాలలపై సమగ్ర అధ్యయనం చేసినట్లు వెల్లడించారు. ఇక్కడ నిర్మించబోయే రెసిడెన్షియల్ స్కూళ్ల డిజైన్లు విడుదల చేశారు. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఒకే చోట బోధన జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 11న పాఠశాలల నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఓ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తామని, ఇప్పటికే 24 నియోజకవర్గాల్లో స్థలాల ఎంపిక పూర్తయిందన్నారు భట్టి. నేను చెప్తాను చాలా సగౌరవంగా మా పిల్లల కోసం ఈరోజు ఈ సంవత్సరం 5,000 కోట్ల రూపాయలని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అంటే ఆ స్కూల్స్ అన్నీ కూడా కట్టేవి కూడా ప్రతిదీ కూలంకషంగా లోతుగా అధ్యయనం చేసి ప్రతి సైట్ దగ్గర లైటింగ్ ఎటు నుంచి వస్తూ ఉంది, సన్ ప్యాచ్ ఎట్లా ఉంది, విండ్ ఎట్లా వస్తూ ఉంది, టెంపరేచర్ ఎలా ఉంది, ఈ స్కూల్స్ అన్నిటినీ ఈరోజు ప్రకటిస్తూ మేమంతా రేపు 11వ తారీఖు నాడు విజయదశమి కంటే ముందు రోజు సాధ్యమైనంత మేరకు ఆ స్కూల్స్కి ఫౌండేషన్స్ వేయాలని చెప్పేసి చాలా శాంక్షన్ చేసాం, ముందుకు పోతా ఉన్నాం.